హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో అర్ధరాత్రి జల్పల్లి నుండి 22 అడుగుల ఎత్తున వినాయకుని విగ్రహాన్ని పురాణాపూల్కి తరలిస్తున్న సమయంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్సీ హోటల్ సమీపంలో వినాయక విగ్రహానికి విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ తగిలి గాయపడ్డారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ టోలీ, వికాస్ అనే 2 వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన వ్యక్తి అఖిలేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు. ఈరోజు మార్నింగు అందాజ సమయం 1 గంట ఆ టైంలో ఈ పురాణపూల్ నుంచి పురాణపూల్ చంద్రపురం అనే విజయన్యాల లిమిట్స్లో ఆర్గనైజరు లక్ష్మీగూడ జల్పల్లి దగ్గర ఒక ఐడియల్ని పర్చేజ్ చేశారు. దాని హైటు ఒక 22 ఫీట్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి టువర్డ్స్ జల్పల్లి నుంచి టువర్డ్స్ పురాణపూల్ పోయే దారిలో నియర్ బై రాయల్సీ హోటల్ దగ్గర అక్కడ పైన ఎలక్ట్రికల్ వైర్ ఉన్నట్టుంది. ఏదో షాకింగ్ తగిలినట్టు అని మనకు ఇంకా క్లారిటీ లేదు. సో ఈ విషయంలో 2 చనిపోవడం జరిగింది. ఇంకో అతను వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే మీకు చెప్తాము. రిటర్న్ ఈ విగ్రహాన్ని మళ్ళీ సేమ్ అక్కడికి జల్పల్లి లక్ష్మీగూడకు రిటర్న్ చేస్తున్నాము. చనిపోయిన టోలీ, ఇంకోతని పేరు వికాస్ టోలీ 2. అందాజా 1 గంటకు మధ్యరాత్రి.
మెయిన్ బంకరాలు, ఎప్పుడు మెయిన్ బంకరాలు. అది చిన్న